ఊరి చివర చెట్ల మాటు చాటు మాటు ఎవరైనా చూస్తే పొరపాటు లేకుంటే డ్రగ్స్ ఘాటు అన్నట్టుగా మారింది ఫామ్ హౌస్ల తీరు. ఎన్ని ఘటనలు, ఎన్ని అరెస్టులు, ఎన్ని హెచ్చరికలు అయినా మారట్లేదు. చివరికి సుద్దులు చెప్పే నేతలే ఫామ్ హౌస్ల్లో చిందులేస్తూ ఉంటే యువతరం ఆగుతుందా? అయినా ఫామ్ హౌస్లే ఎందుకు దిక్కుమాలిన పనులకు దిక్కుగా మారాయి? ఒకప్పుడు వీకెండ్ అంటే పబ్బు గబ్బు ఉండేది. కానీ ఇప్పుడు వీకెండ్ సరదా ఊరి చివర ఫామ్ హౌస్లకు చేరింది. పబ్బుల్లో ఏముంటది, డీజే హోరు తప్ప. అదే ఫామ్ హౌస్లైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టుగా ట్రెండ్ సెట్ చేశారు. మందు, విందు, చిందు వరకైతే సరే, కానీ హద్దులు దాటి డ్రగ్స్ వరకు పోతోంది పోకడ. అంతటితో ఆగడం లేదు. కోడి పందాలు, కిడ్నాప్లు, చివరకు మర్డర్ల దాకా వెళ్ళింది. ఫామ్ హౌస్లను బుక్ చేయడం, పేకల దాకా పట్టించడం, తెల్లారేదాకా మత్తులో తేలిపోవడం, ఇదే జరుగుతోంది. చివరకు రాజకీయ నాయకులది ఇదే వ్యవహారం. రాత్రైతే చాలు కొన్ని ఫామ్ హౌస్ల వద్ద కార్ల క్యూలు కనిపిస్తున్నాయి. బయటకు ప్రశాంతంగా కనిపించే గేట్లు, లోపల మాత్రం హై వోల్టేజ్ పార్టీలతో, డీజే సౌండ్లతో హోరెత్తుతున్నాయి. మ్యూజిక్ సౌండ్స్, లైటింగ్, మద్యం, వీటి మధ్యలో డ్రగ్స్, ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఫామ్ హౌస్ ను ఒక రాత్రి అద్దెకు తీసుకోవడం, తర్వాత సోషల్ మీడియా ద్వారా గెస్ట్లను ఆహ్వానించడం, ఎంట్రీకి భారీ ఫీజులు వసూలు చేయడం. ఒక్క రాత్రికే 1,00,000 దాకా అద్దె వస్తుండడంతో యజమానులు కూడా పార్టీలకు ఇచ్చేందుకే ప్రయారిటీ ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా పార్టీ ఫామ్ హౌస్ల పేరుతో ఫేమ్ అయ్యాయి. వీకెండ్స్ లో యువతంతా అక్కడికి వెళ్లే ట్రెండ్ పెరిగింది. రాజధాని పరిసర ప్రాంతాల్లో కొన్ని ఫామ్ హౌస్లను మినహాయిస్తే రంగారెడ్డి జిల్లాలోని 900 ఫామ్ హౌస్లున్నాయి. శంషాబాద్, రాజేంద్రనగర్, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, జన్వాడ, మొయినాబాద్, హైత్ నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్ మేట్ మండలాల్లో ఎక్కువ సంఖ్యలో ఫామ్ హౌస్లున్నాయి. కొంతమంది వీటిని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ముజ్రా పార్టీలు నిర్వహిస్తామంటూ పబ్లిక్ గానే సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు. శుక్ర, శనివారాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి పోలీసులు భయం లేకుండా చేస్తామంటూ అభయం కూడా ఇస్తున్నారు కొందరు. గుట్టు చప్పుడు కాకుండా పార్టీలు నిర్వహిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి ఫామ్ హౌస్లపై కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టపడదంటున్నారు స్థానికులు.